హెల్లో ఫ్యూచర్ కాదు సార్. లేదు సార్. నా వల్ల ఈసారి జాన్ ఎగ్జామ్ నేను రాయలేను సార్. నాకెందుకో జాన్ ఎగ్జామ్ బాగా కష్టంగా ఉంటుంది అనిపిస్తుంది సార్. సో నేను మే రాసుకుంటాను సార్. ఎలాగో క్రిస్మస్, న్యూ ఇయర్, సంక్రాంతి 3 ఫెస్టివల్స్ వస్తున్నాయి. నేను డెఫినెట్గా మిస్ చేయలేను. ఇవన్నీ ఎంజాయ్ చేసి నెక్స్ట్ ఇయర్ ఫుల్ ఎఫర్ట్తో చదువుకుంటాను సార్. ఆల్రెడీ మా పేరెంట్స్కి నేను చెప్పేశాను సార్, ఈసారి నేను సరిగా చదవలేదు. వాళ్ళు కూడా పర్లేదమ్మా, నువ్వు వచ్చి నీ మెంటల్ హెల్త్ చూసుకో, నువ్వు నేను నీకు మళ్ళీ డబ్బులు ఇస్తాను. మా పేరెంట్స్ కూడా ఓకే చెప్పేశారు సార్. వాళ్ళు మళ్ళీ వేరే క్లాస్కి డబ్బులు ఇస్తారు. నేను న్యూ ఇయర్, సంక్రాంతి అయిపోయాక ఫ్రెష్గా చదువుకుంటాను సార్ అని కొంచెం మంది ఉన్నారు. కొంచెం మందికి ఆల్రెడీ ఇప్పుడు చదువుతున్నాం, జాన్లో ఎగ్జామ్ రాయబోతున్నాం, నేను జాన్లో ఎగ్జామ్ రాస్తాను సార్, కానీ కొంచెం భయంగా ఉంది సార్, ఇంకా 10 days ఉంది, ఏం చేయాలని తెలియట్లేదు సార్, కొంచెం హెల్ప్ చేయండి సార్. మీకు మొత్తం 3 stories చెప్తాను. ఫస్ట్ పేరెంట్స్ గురించి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నా మదర్ టంగ్ కూడా తెలుగువే, కానీ నా తెలుగు అంత ఫ్లూయెంట్గా ఉండదు. సో పార్డన్ మీ ఫర్ దట్ ప్లీజ్. పేరెంట్స్ మొత్తం లైఫ్లో ఓన్లీ 2 instances చాలా హ్యాపీగా ఉంటారు. ఆ హ్యాపీనెస్ని మనం మెషర్ కూడా చేయలేము. ఫస్ట్, మనం ఏదైనా సాధిస్తే దానివల్ల మన పేరెంట్స్ చాలా హ్యాపీగా ఉంటారు. సెకండ్, మనం ఒక పేరెంట్గా, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు ఒక పేరెంట్ని, నాకు చిన్న అబ్బాయి ఉన్నాడు. ఒక 20-30 years అయ్యాక వాడేదైనా సాధిస్తే అప్పుడు నేను హ్యాపీగా ఉంటా. సో పేరెంట్స్ ఓన్లీ 2 times చాలా హ్యాపీగా ఉంటారు. మనం ఏదైనా చేసి దానివల్ల మన పేరెంట్స్ హ్యాపీగా ఉండడం. సెకండ్, మన పిల్లలు ఏదైనా చేస్తే. సో కరెంట్గా మీ అందరూ, మీకు పిల్లలు ఏం లేరు, మెజారిటీ చూసే వాళ్ళందరికీ పిల్లలు లేరు. సో మీకున్న ఓన్లీ ఫస్ట్ గోల్ ఇప్పుడు మీరు ఏదైనా చేసి మీ పేరెంట్స్ని హ్యాపీ చేయడం. ఎందుకంటే మీకు లైఫ్లో చాలా గోల్స్ ఉంటాయి గైస్, చాలా ఉంటాయి. ఒక నెక్స్ట్ 20-30 years మీరు ఉంటారు. స్పిటి వ్యాలీ వెళ్ళొచ్చు, యూరోప్కి వెళ్ళొచ్చు, థాయిలాండ్కి వెళ్ళొచ్చు. కానీ మీ పేరెంట్స్కి లైఫ్లో ఇంకా 30-40 years లేదు. మీకుందా 30-40 years, మీ పేరెంట్స్కి 30-40 years లేదు. యూ హ్యావ్ టు, మీకున్న రెస్పాన్సిబిలిటీలో మీరు ఒక్క హ్యాపీనెస్ వాళ్ళకి ఇస్తే, మనీ ఆ హ్యాపీనెస్ని కొనలేదు, గోల్డ్, డైమండ్ ఏది అది కొనలేదు. ఎందుకంటే మీరు ఒకసారి ఇమాజిన్ చేయండి, మీ పేరెంట్స్ మీరు పాస్ అయినప్పుడు ఏం చేస్తారంటే ఫస్ట్ మీ రిలేటివ్స్కి ఆ స్క్రీన్ షాట్ పెడతారు, స్టేటస్లో పెడతారు, వాళ్ళు ఉన్న అందరు ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేస్తారు. వాళ్ళకి ఏంటంటే ప్రాబ్లం, పేరెంట్స్కి ఆ హ్యాపీనెస్ని ఎక్స్ప్రెస్ చేయడం రాదు. మన ఫ్రెండ్స్ అంటే సూపర్ రారా పార్టీ చేసుకుందాం, కానీ పేరెంట్స్కి ఆ హ్యాపీనెస్ ఎక్స్ప్రెస్ చేయడం రాదు. లోపల చాలా హ్యాపీగా ఉంటారు. ఆ హ్యాపీనెస్కి మీరే కారణంగా ఉండాలి. అండ్ మీరు గనుక ఆ హ్యాపీనెస్ ఇస్తే వాళ్ళ లైఫ్ ఈజీలీ అట్లీస్ట్ ఒక ఫ్యూ ఇయర్స్లో ఎక్స్టెండ్ అవుద్ది. ఇది పాయింట్ నెంబర్ 1. మీరు రాయాల్సింది, జాన్లో పాస్ అవ్వాల్సింది మీకోసం కన్నా మీ పేరెంట్స్ కోసం. సెకండ్, మ్యారథాన్ రేస్ మనందరం పరిగెత్తుంటాం లైఫ్లో. ఎప్పుడో చోట ఊరికే ఫన్కి కానీ ఎక్కడో చోట మ్యారథాన్ పరిగెత్తుంటామా. కొంచెం మంది మ్యారథాన్ పరిగెత్తేటప్పుడు స్టార్టింగ్ వచ్చి ఫాస్ట్గా పరిగెత్తి తర్వాత స్లో అవుతారు. నాకు వచ్చి ఫస్ట్ హెడ్ స్టార్ట్ వచ్చిందిరా అని చెప్పి. కొంచెం మంది స్టార్టింగ్ వచ్చి స్లోగా స్టార్ట్ చేసి అందరినీ ఫ్రంట్కి పంపించేసి తర్వాత వాళ్ళు స్పీడ్ పిక్ చేసుకుంటారు. కొంచెం మంది ఫుల్ మ్యారథాన్ బ్యాలెన్స్డ్గా పరిగెడతారు ఒకే స్పీడ్లో. దీనిలో ఏ స్ట్రాటజీ సార్ కరెక్ట్? అన్నీ కరెక్టే. లైఫ్లో ఇప్పుడు మీకు కొంచెం మంది మీ ఫ్రెండ్స్ సర్కిల్లో ఆల్రెడీ ఫైనల్ అయిపోయి, సిఏ అయిపోయి ఎక్కడో జాబ్లో ఉన్నారు. కొంచెం మంది ఇంకా ఫౌండేషన్ ఆర్ ఇంటర్ 1 group అక్కడే ఉన్నారు. కొంచెం మంది మీతోనే ఉన్నారు. అన్నీ ఓకేనే. మ్యారథాన్లో ఏంటి ఇంపార్టెంట్ తెలుసా? ఆ రేస్ని కంప్లీట్ చేయడమే ఇంపార్టెంట్. ఫాస్ట్గా చేసామా, స్లోగా చేసామా, బ్యాలెన్స్గా చేసామా పర్లా. ఎందుకంటే ఈ సిఏ కోర్స్ అటెంప్ట్ మ్యాటర్ లేదు, కంప్లీట్ చేసావా లేదా. మ్యారథాన్లో ఏది తెలుసా ప్రాబ్లం? ఒక 21 kilometers మ్యారథాన్ నువ్వు 19 kilometers పరిగెత్తి లాస్ట్లో గివప్ అవుతావు చూసావా, అది ప్రాబ్లం. దే ఆల్వేస్ అప్రిషియేట్ పీపుల్ ఫర్ ఫినిషింగ్ మ్యారథాన్స్. లాస్ట్ ఒక స్టోరీ, కానీ చాలా ఇంపాక్ట్ఫుల్ స్టోరీ. ఇన్ఫ్యాక్ట్ ఈ స్టోరీయే నాకెప్పుడు మోటివేషన్ ఇచ్చేది. ద డాట్స్ ఆఫ్ లైఫ్. ఒక చిన్న కథ. ఒక అబ్బాయి ఉన్నాడనమాట. ఆ అబ్బాయికి ప్రజెంట్లో ఒక జాబ్ నుంచి వాడిని ఫైర్ చేశారు. ఇది రియల్ లైఫ్ స్టోరీ అనమాట. ఆ అబ్బాయిని జాబ్ నుంచి ఫైర్ చేశారు. వాడికి ఏం చేయాలో తెలియదు. ఏంట్రా అసలు ఆ జాబ్లో ఆ కంపెనీ క్రియేట్ చేసిన నేను ఒక ఇంటగ్రల్ పార్ట్, అంత సపోర్ట్ ఇచ్చాను నేను, సడన్గా ఒకరోజు ఫైర్ చేస్తారు, నువ్వే తప్పని వేస్తారు. అప్పుడు ఆ అబ్బాయికి అసలు ఏం చేయాలని తెలియలేదు. అయ్యో ఏంట్రా అనుకున్నాడు. ఫ్యూచర్కి ఎలా వెళ్తాను, ఫ్యూచర్కి ఏమవుద్ది, హౌ విల్ ఐ రీచ్ ద ఫ్యూచర్, నా డౌట్స్ ఉన్నాయి.
తర్వాత ఫ్యూచర్కి వెళ్ళి సక్సెస్ఫుల్గా ఫ్యూచర్లో వన్ ఆఫ్ ద టాప్ కంపెనీస్ ఇన్ ద వరల్డ్ యాపిల్ అనే ఒక కంపెనీని క్రియేట్ చేయడం కాదు, వన్ ఆఫ్ ద మోస్ట్ హైలీ వాల్యూడ్ కంపెనీ ఐఫోన్, యాపిల్ గురించి మాట్లాడుతున్నా. ఆ చిన్న అబ్బాయి నేను మాట్లాడేది ఇక్కడ స్టీవ్ జాబ్స్. ఒక ఇంటర్వ్యూలో స్టీవ్ జాబ్స్ చెప్పాడు, వాడున్న కంపెనీలో వాడు స్టార్ట్ చేసిన యాపిల్ కంపెనీ నుంచే వాడిని ఫైర్ చేశారనమాట. వాడికి ఏం చేయాలని తెలియలేదు, ఫ్యూచర్కి ఎలా వెళ్తాడని తెలియలేదు, కానీ ఆ కోపంతో ఒక చేశాడు చూడండి. తర్వాత ఫ్యూచర్లో అదే యాపిల్ వాడు కావాలని చెప్పి వాడిని తీసుకొని ఆ యాపిల్ని వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ టెక్నాలజీ కంపెనీస్ ఇన్ ద వరల్డ్గా బిల్డ్ చేశాడు. అప్పుడు వాడు ఒక కాలేజ్ ఇంటర్వ్యూలో వాడు చెప్పాడు ఏంటంటే, మనం డాట్స్ ఆఫ్ లైఫ్ని ప్రజెంట్ నుంచి ఫ్యూచర్కి అస్సలు చూడకూడదు, ప్రజెంట్ నుంచి ఫ్యూచర్కి అస్సలు చూడకూడదు, ఫ్యూచర్ నుంచి ప్రజెంట్కి చూడాలి. మళ్ళీ చెప్తున్నాను వినండి, ఫ్యూచర్ నుంచి ప్రజెంట్కి చూడాలి. అంటే మీ ఫ్యూచర్లో ఒకటి రాసుంది, మీకు అది జరగాలంటే ప్రజెంట్లో ఈ హార్డ్షిప్, ఈ కష్టం అన్నీ మీకు అవుతూనే మీకు ఫ్యూచర్లో అది వస్తుంది. మళ్ళీ చెప్తున్నాను, వాట్ యూ గో త్రూ ఇన్ ద ప్రజెంట్ is making you ready for something big in the future, and you will realize that only in the future, that I am successful today only because of what all I experienced in the past. So start connecting your dots to the past. Okay, I am here today because of something that happened in the past. మీ అందరికీ లాస్ట్ ఒకే ఒకటి చెప్తున్నాను, మీ అందరికీ ఒకే ఒకటి, మీకు లైఫ్లో కొన్ని రోజులు మోటివేషన్ ఉంటుంది, కొన్ని రోజులు మోటివేషన్ ఉండదు, అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయి. బట్ ఒక్కటి గుర్తుంచుకోండి, ఒకటి గుర్తుంచుకోండి ఇప్పుడు, ద ఓన్లీ పర్సన్ హూ కెన్ చేంజ్ యువర్ డామ్ లైఫ్, వాట్ ఎవర్ లైఫ్ దట్ యు ఆర్ విషింగ్, సీయింగ్ ద రీల్స్, సీయింగ్ యూట్యూబ్, మీకు ఏం లైఫ్ కావాలి, వాట్ ఎవర్ యు ఆర్ విషింగ్, ద ఓన్లీ పర్సన్ హూ కెన్ చేంజ్ అండ్ క్రియేట్ దట్ is you and nobody else. Maybe in your dreams somebody else is creating life for you, but in reality మీ లైఫ్ మీరే రాయాలి, అది మీ చేతిలో ఉంది. ఆల్ ద బెస్ట్, బాగా చదవండి గైస్. లెట్ దిస్ న్యూ ఇయర్ బీ అన్ అమేజింగ్ ఇయర్ ఫర్ యూ. క్రిస్మస్, న్యూ ఇయర్, సంక్రాంతి అన్నీ మర్చిపోయి బుక్సే చదవండి. సార్ ఇంకా నేను ఫుల్గా చదవలేదు సార్, చాలా ఉంది సార్, పర్లేదు, మ్యారథాన్స్ ఉన్నాయి, ఎక్స్పైర్డ్ క్వశ్చన్స్ ఉంది, కుదిరినంత చదివిపోయి ఎగ్జామ్ రై. గో గివ్ యువర్ బెస్ట్ అండ్ లీవ్ ద రెస్ట్ టు ద అప్పర్ యూనివర్సల్ పవర్. థ్యాంక్ యూ.